కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని పావు కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దింపేసి చల్లారనివ్వండి. ఇంకొక మందంగా ఉండే ప్యాన్లో ఒక 3 స్పూన్లు పెసరపప్పు వేసి ఇలా దోరగా వేయించి తీసి వాష్ చేసి నీళ్ళంతా వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి ఇలాగ దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వరకు అటుకుల్ని వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగ దోరగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పెసరపప్పు అలాగే ఒక 1/2 కప్పు నీళ్లు పోసి ఇలాగ పలుగ్గా ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న అటుకులను వేసేసి 3 కప్పులు పాలు పోసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన ఈ బెల్లం సిరప్ను కూడా ఇందులో యాడ్ చేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే అటుకుల పాయసం రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.